చల్లగా ఉంది. ఇలా బిర్యానీ తిందామని చెప్పి ఇలాగైతే వచ్చానండి మా ధర్మవరం క్షత్రియ బిర్యానీ రెస్టారెంట్ కి. బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎందుకు తింటామండి? ఒక రోజు మా రాజుగారి చిట్టుముత్యాల బిర్యానీ తింటే, ఒక రోజు జగ్గంపేట కొండ బిర్యానీ తింటామండి, ఇంకో రోజు కాకినాడ అంబికా బిర్యానీ తింటామండి, ఇంకో రోజు మల్లెపల్లి రాయుడు గారి మిలిటరీ హోటల్ బిర్యానీ తింటాం, ఒక రోజు పిఠాపురం జాయింట్ బిర్యానీ తింటామండి. రకరకాల బిర్యానీలు ఉన్నాయండి. మాకు బిర్యానీలు కొరువేటండి. మా గోదావరి జిల్లాలో 100 రకాల పైగా బిర్యానీలు దొరుకుతాయి. మీరు రావాలి గాని. ఏమండోయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ తెలుగు అబ్బాయి, గోదావరి జిల్లా. ముందుగా మనం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అయిపోయి ఈ వీడియోని ఒక లైక్ అయితే చేసేయండి. ఇంక విషయంలోకి వస్తే, మా గ్రామానికి అతి చేరువలో అంటే ఒక 4 కిలోమీటర్ల దూరంలో మా ధర్మవరం రాజుగారి బిర్యానీ అంటే తెలియని వాళ్ళు ఉండరండి. ఎందుకంటే అటు హైదరాబాద్ నుంచి ఇటు వైజాగ్ నుంచి వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లంచ్ టైం గానీ డిన్నర్ టైం గానీ మా ధర్మవరం నాగిలా ప్లాన్ చేసుకుంటారండి. ఎందుకంటారా, ఇక్కడ ధర్మవరం రాజుగారి చిట్టుముత్యాలు దమ్ బిర్యానీ అంటే అంత ఫేమస్ అండి బాబు. నాటుకోడి బిర్యానీ, చూపుడుగోరు బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, స్టార్టర్స్ గానీ మా ధర్మవరం క్షత్రియ బిర్యానీలో చాలా ఫేమస్ అండి. అయితే మరి వచ్చి రాగానే చక్కగా 2 బిర్యానీలు అయితే ఆర్డర్ చేసామండి. లోపల అయితే జనంతో కలకల్లాడతా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు ఉంటదండి. మనకి ఇక్కడ ఒక అలవాటు ఉంటదండి, సోంపు పొట్లం కట్టడం. మీ బ్యాచ్ లో ఇలా సోంపు పొట్లం వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ముందు ఈ రీల్ అయితే షేర్ చేయండి. చక్కగా ఒక గుప్పుడు సోంపు జేబులో పోసుకుని ఇంటికి అయితే వచ్చేయండి. ఇదండి సంగతే. మా ధర్మవరం ఇంకా చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీ ముందుకు వీడియో చేసి తీసుకొస్తాను. అంతవరకు మన ఛానల్ ఫాలో అయిపోయి మీ బ్యాచ్ లో బిర్యానీ లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రీల్ అర్జెంట్ గా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. నేను మీ తెలుగింటి అబ్బాయి, గోదావరి జిల్లా. ఇప్పుడే మన తెలుగింటి అబ్బాయి గోదావరి జిల్లా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అయిపోండి. ఉంటానండి మరి.